నేరానికి అంతకంటే ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరు మన పెద్దలందరితో సంప్రదించండి, వాళ్ళ ఆలోచనలు తీసుకోండి. ఈ IIHT తోటి పాటు నిన్న శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కూడా మనతో అనుసంధానం చేసి తప్పకుండా ప్రపంచంలో ఏదైతే నైపుణ్యత ఉంటుందో అది మన తెలంగాణలో ఉండాలి. నిన్న కూడా ఆయన అమెరికా దేశంలో మాట్లాడుతూ చెప్పారు, నాకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం పోటీ కాదు, నాకు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న చైనా అంటే ముందుండాలి తెలంగాణ అని చెప్పారు. రేపు ఎల్లుండో ఈ వృత్తికి సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా ఆయన సందర్శించాలని, కొరియా లాంటి దేశాలకు వెళ్ళి టెక్స్టైల్ యొక్క సంబంధించినటువంటి అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలు కూడా సందర్శించి ఆ దేశాల్లో ఉన్నటువంటి నైపుణ్యతను మన తెలంగాణకు తీసుకొచ్చి తప్పకుండా ఒక మంచి పథకాన్ని, శాశ్వత పథకాన్ని, ఇందాక స్వామి గారు చెప్పారు, గ్రామాల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు తప్పకుండా వాళ్ళకి మేలైనటువంటి జీవితం ఇచ్చేదానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పైసల సమస్య కాదు, ఆ యొక్క నిర్వహించేటటువంటి బాధ్యత మీరు, ఇటు ప్రభుత్వం సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆయా కార్మికులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, ఆ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి చేయడంతో పాటు వాళ్ళ జీవితం సుఖమయంగా ఉండేటట్టుగా మన వృత్తి దేశాలు విస్తరించి మన రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేదానికి ముఖ్యంగా ఇందాక అరుణ్ గారు చెప్పారు, జాతీయ ప్రోగ్రామ్స్ లో 50 మందికి చేశాము, 500 మందికి చేశాము, 1500 మందికి చేశాము, 1000 మందికి చేయాలి. 500 కాదు, 1000 మందికి చేయాలి. శైలజ గారు ఈ పథకాలను అనుసంధానం చేసుకొని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మేము ఎంత చెల్లించాలో అంత మేము సిద్ధంగా ఇస్తాం. మీ కేంద్ర ప్రభుత్వం కూడా దానికి చేయూతనిచ్చి ప్రతి కళాకారుడికి ఈ యొక్క ప్రభుత్వ సహకారం అందాలి. ఆయన జీవితంలో వెలుగు నింపాలి. ఆయన ఈ భారత పౌరుల యొక్క గౌరవాన్ని ఏ రకంగా నిలుపుతున్నాడో అంతకంటే మెల్లగా చేనేతన్నని, నేతన్నని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకని ఈ వృత్తిలో ఏదైతే మేలైనటువంటి పద్ధతులు వచ్చాయో, ప్రాచీన పద్ధతులు కాకుండా, సంప్రదాయ పద్ధతులు కాకుండా ప్రపంచానికి పోటీ పడేటటువంటి పద్ధతుల్ని ఈనాడు మనం కూడా ఆవిష్కరించుకోవాలి. రేపు రాబోయేటటువంటి ఆ విశ్వవిద్యాలయంలో మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. శైలజ మేడం గారి యొక్క కష్టం, శ్రమ, ఆమె గారి ఆలోచన ప్రకారంగానే ఈ శాఖను నడిపేటటువంటి బాధ్యతని తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి మనం స్పష్టంగా చెప్పాను, సార్ ఆ పెద్దలతో ఒక్కసారి మీరు కూర్చోండి, మేడం గారు ఈ లోపల డిస్కస్ చేసి ఈ పథకాల రూపకల్పన శాశ్వత ప్రాతిపదిక మీద ఉండాలి. ఆవిడ తరతరాలుగా కాపాడుకుంటూ చూసినటువంటి వృత్తి భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఆయా వర్గాలకి మేలైనటువంటి యొక్క కథ రావాలి, వాళ్ళ జీవితాలు నింపాలి అంటే మనం మాట్లాడే ప్రయత్నం. కాబట్టి దయచేసి ఈ వృత్తి పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, నేను మళ్ళీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు కొనసాగిస్తూనే శాశ్వత ప్రాతిపదిక మీద మళ్ళీ ఆ సమస్యలో ఆ యొక్క సమాజం కష్టాలకు పోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి, నేను తప్పకుండా చేస్తానని. ఇందాక తల్లి చెప్పారు, మీరు కళ్యాణ లక్ష్యం ఇచ్చేటప్పుడు ఆ యొక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వధువుకి ఈ యొక్క చేనేత వస్త్రాలు ఇస్తే ఎట్లుంటుందని, అది కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్కి వచ్చింది. మీరు అన్ని ఆలోచన చేసి చెప్పండి. శాశ్వత ప్రాతిపదిక మీద ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు ప్రిన్సిపల్ కార్యదర్శి గారు, ముఖ్యమంత్రి గారు. ఏ బట్ట కొన్నా కూడా ప్రభుత్వంలో చేనేత వాళ్ళ దగ్గర, టెస్కో వాళ్ళ దగ్గర కొనాలి, తప్పకుండా మన ఉత్పత్తులు మనమే పర్చేజ్ చేయాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే 250 కోట్లు సుమారు ఆర్డర్స్ వచ్చి ఇంకా కావాలంటే కూడా తీసుకున్నాం. మీకున్నటువంటి నైపుణ్యాన్ని, మీకున్నటువంటి వస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం సద్వినియోగం చేసుకొని మీ ఉత్పత్తుల్ని సంపూర్ణంగా కొనేటటువంటి బాధ్యత
అవసరమైతే పక్క రాష్ట్రాల్లో అందించేటటువంటి బాధ్యత, వీలైతే బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి బాధ్యత తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శైలజ గారికి, అదేవిధంగా పద్మచారి సంఘ పెద్దలకు, సభ్యులకి, కళాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. తర్వాత మంత్రి గారు చేసిన కొండా లక్ష్మణ బాబుకి అవార్డ్స్ ఉంటాయి. దయచేసి అందరూ కూర్చోవాలి. అవార్డు ఇస్తాం మన కిరణ్ అక్కడ లైన్లో నిలబెట్టామా. అవార్డు ఇస్తూ నీకు కుడివైపు ఇచ్చినండి ఎడమ. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటీస్ టు టేక్ దేర్ సీట్స్. వేదికమైన పెద్దలు దయచేసి మీ సీట్లో కూర్చోండి. మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొండా లక్ష్మణ బాబుకి అవార్డు అందజేస్తారు. మన సార్ అవార్డు ఇస్తారు. దయచేసి మన తర్వాత సన్మానం చిక్క దేవదాస్ గారు సార్ ప్రధాన కార్యక్రమం సార్. అది అయిన తర్వాత అవార్డు మన ప్రెస్ సోదరుల రిక్వెస్ట్ ఏమిటంటే అవార్డు తీసుకున్నాక అవార్డు ఇవ్వాలి సార్. దయచేసి ఒక 10 నిమిషాలు అడిగినా మీరు ఆగండి దయచేసి. మళ్ళీ మన అవార్డు ఇవ్వాలి. అవార్డు ఎందుకు చేస్తావు? దయచేసి ఆపండి. సన్మానం తర్వాత చేద్దాం సార్కి. దయచేసి మీరు పక్కన ప్లీజ్. మంత్రి గారు ఇంకో నిమిషం సార్ అవార్డు ఇచ్చిన తర్వాత సీన్ పక్కన కార్కనే గారు కొద్దిగా దూరం ఆంజనేయులు ఉపేందర్ గారు పేరు తీసుకో. పేరు అడుగు ఏమన్నా అడుగు చెప్తారు ఏమన్నా. అయ్యో ఎలిగేటి ఉపేందర్ గారు మీరు కరీంనగర్ జిల్లా తర్వాత రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి హైదరాబాద్. చెరుపల్లి ప్రకాష్ గారు, కోరే గంగ గారు, పొడమల రంగయ్య గారు. చిప్ప కిరణ్ కుమార్ గారు, కిరణ్ బాలయ్య గారు, కామపతి మురళి గారు, పందరపు స్వామి గారు, గురువు శ్రీనివాస్ గారు, మాచల రామచంద్ర గారు, అబ్బాయి భాస్కర్ గారు, చిప్ప వెంకటేశ్వర గారు, గుంటుక రూప గారు, కోరంపేట నరసింహారావు గారు, ఏల నరేంద్ర గారు, చంద్రశేఖర్ నరేంద్ర గారు, అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రచయితలు రాసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పాటల్ని మీకోసం ప్రజెంట్ చేస్తున్నాం. తర్వాత పాట మానవ జాతి గుండెలో నిలిచిన ఇంకో అద్భుతమైన పాటని ప్రొఫెసర్ సాంస్కృతిక